పూరి జగన్నాథ్ గారు అసలు ఏమైపోయారండి ఆయన? హీరోయిజం అంటే తెలియనటువంటి క్యారెక్టర్లు కూడా హీరోలకి ఫేమస్ లేనటువంటి ఆ టైంలో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్ పూరి గారు ఏమైపోయారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆయన లాస్ట్ మూవీ రాంపోతినేని గారితో డబుల్ స్మార్ట్, ఆ సినిమా తర్వాత ఇంకా ఆయన జాడే కనిపించలేదు. ఒకప్పుడు బేభత్సమైన స్క్రీన్ ప్లే తో డైలాగులతో ఒక ఊపు ఊపినటువంటి పూరి గారి సినిమాలు ఇప్పుడు అసలు కనిపించట్లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఇప్పుడు బాగా టైం తీసుకుని ఒక 5 స్టోరీస్ తో మన ముందుకు వస్తున్నారని ఒక టాక్ అయితే వచ్చింది. అఖిల్ గారికి ఆల్రెడీ స్టోరీ డిస్కషన్ జరిగిందని చెప్పేసి మరొక పక్క గోపిచంద్ గారితో స్టోరీ డిస్కషన్ జరిగిందని మరొక పక్క టాక్ వస్తుంది. అండ్ ఇప్పుడు నాగార్జున గారితో ఒక స్టోరీ అయితే ఫైనలైజ్ అయిందని చెప్పేసి టాక్ కూడా బయటకు వచ్చింది. సో మీరు ముగ్గురులో ఎవరిని పెట్టి సినిమా తీస్తారో మాకు అనవసరం స్వామి, కానీ పూరి గారు మాత్రం కంబ్యాక్ ఇవ్వాలి. ఇండస్ట్రీకి పూరి గారు ఒకరు ఉన్నారని చెప్పి మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది. పూరి గారు మీ రైటింగ్ స్కిల్స్, మీ డైలాగులు థియేటర్ లో వినాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు తీసేటువంటి చెత్త స్టోరీలన్నీ పక్కన పెట్టి మీరు కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నటువంటి పిచ్చి పిక్స్ సినిమాలు ఉన్నాయి కదా, ఆ టైప్ లో మీరు ఒక మంచి సినిమా తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే ఎవరితో తీసినా మాకు అనవసరం, కానీ పూరి గారు మాత్రం కంబ్యాక్ కావాల్సిందే.